మిటి వ్యూవర్స్, మనం ఇప్పుడు ఎన్ఆర్ ద నెక్స్ట్ జెన్ హై స్కూల్ దగ్గర ఉన్నాం. ఇది మనకి దేవరకొండ రోడ్ తిలక్ నగర్ దగ్గర ఉంది. ఇంకా స్కూల్ లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. అలాగే మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మీరు మీ పిల్లల్ని ఎన్ని ఇయర్స్ నుంచి జాయిన్ చేశారు సార్? లాస్ట్ ఇయర్ నుంచి జాయిన్ చేశాను. లాస్ట్ ఇయర్. ఎంత మంది ఉన్నారు సార్ మీ పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఏ క్లాసెస్ చదువుతున్నారు? సెకండ్ క్లాస్ యూకేజీ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు? పర్లేదు మేడం, మంచిగా ఉంది. పిల్లల లోపల డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చదువు అని ఒకటే కాదు, మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. మెయిన్ ప్రజెంట్ ఏంటంటే పిల్లల డెవలప్మెంట్ కాబట్టి అట్మాస్ఫియర్ అనేది ఇంపార్టెంట్. సో అది ఇక్కడ ఉంది. ప్లస్ ఇంకొకటి పిల్లల లోపల కూడా లాంగ్వేజ్ పరంగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నేను మొన్న ఈ అకాడమిక్ స్టార్టింగ్లోనే జాయిన్ చేశాను. అంతకుముందు కొంతమంది బాగుంది అని చెప్పడంతో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మీ పిల్లలు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా సార్? పర్లేదు మేడం, పెద్ద పెద్ద వర్డ్స్ కాకపోయినప్పటికీ చిన్న చిన్న వర్డ్స్ వాళ్ళు చెప్పగలుగుతున్నారు, వాళ్ళు యూజ్ చేయగలుగుతున్నారు కూడా. అది బట్ మీరైతే సాటిస్ఫైడ్ కదా? ప్లస్ ఇంకొకటి వాళ్ళ ఓన్గా హోంవర్క్ చేసుకోగలుగుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా మన సపోర్ట్ లేకుండా చేసుకోగలిగే కెపాసిటీ అయితే ఉంది. కోఆపరేషన్ మొత్తం ఎలా ఉంది సార్ ఇక్కడ? పర్లేదు మేడం, ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తున్నారు వెంటనే. ప్రిన్సిపాల్ మేడం వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. మనం ఏది చెప్పినా కూడా దాన్ని తిరిగి ఫీడ్బ్యాక్ తీసుకొని రెక్టిఫై చేస్తున్నారు. మొత్తానికి మీరైతే సాటిస్ఫైడ్ గా ఉన్నారు? ఓకే మేడం, సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. హాయ్ అండి, ఇంకొకరు మనతో పాటు ఇంకొక పేరెంట్ కూడా ఉంది, తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీకు ఎలా అనిపిస్తుంది మీ పిల్లల్ని ఇక్కడ పెట్టడంలో? మంచిగానే అనిపిస్తుంది. ఎంతమంది చదువుతున్నారు మీ పిల్లలు? ఇద్దరు చదువుతున్నారు. ఏ క్లాసెస్? థర్డ్ క్లాస్ యూకేజీ. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? టీచర్స్ కోఆపరేషన్ మొత్తం ఎట్లా? కోఆపరేషన్ బాగానే ఉంది. పిల్లలు ఇంటికి వచ్చి హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ ఉంది. మా పాప ఇంతకు ముందు కొంచెం స్టడీ తక్కువ ఉంటుండే, ఇల్లు వేసినాక మంచిగా ఉంది. స్కూల్ పంపించినాం. ఓకే, మొత్తానికి హ్యాపీ అండి? హ్యాపీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మనతో పాటు ఒక చిన్న యూకేజీ స్టూడెంట్ కూడా ఉన్నారండి. తనతోటి మాట్లాడి ఎలా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏంటిదని తెలుసుకుందాం. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వర్షిత. యువర్ స్కూల్ నేమ్? మై స్కూల్ నేమ్ ఇస్ ఎన్ఆర్. యువర్ పేరెంట్స్ నేమ్? యువర్ మదర్ నేమ్? మై మదర్ నేమ్ ఇస్ సరిత. యువర్ టీచర్ నేమ్? మై టీచర్ నేమ్ ఇస్ సానియా. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? I studying in UKG. Okay, thank you. I know ABC, I know 1, 2, 3, I know rhymes. To market, to buy a big chocolate. Home again, jiggly chocolate. To market, to buy a big biscuit. Home again, jiggly biscuit. Thank you. I love my school. ట్రాఫిక్ వల్ల టైం అవుతుందని ఆలోచిస్తున్నారా? లోకల్ క్యాండిడేట్స్ కి, నాన్ లోకల్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. హాయ్ అండి, మనతో పాటు పేరెంట్ కమ్ టీచర్ కూడా ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. Hi ma'am, good morning. యాజ్ అ పేరెంట్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? As a parent, I want to tell something about this school. I am Narmada. My both kids, Vaidik and Ishan, are also studying here. It is very
happy learning place, and it is a ideal place also for children. All the fundamentals and particularly individual take is care is and taken by the teachers. Children's sorry, exposed curricular activities and extracurricular activities. It is very precious, and playground also very big, uh, peaceful atmosphere, also greenery. So looking very beautiful to learning easily to childrens. So I'm very happy and join this school. First of all, I hearing about Anta ma'am and Narasimha Reddy sir. I thought it is very good place for joining in this school my children. That's why I'm admitted them. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చదివిస్తున్నారు మీ 2 పిల్లలు? years, madam. 2 Last years 2 years. So ఈ atmosphere, KG sections అవి చూసిన తర్వాత I am also passionate about the teaching field. That's why I am also joined this school as a faculty. That's it, ma'am. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. 3+ years ఉన్న చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ మనకైతే నర్సరీలో జాయిన్ చేసుకుంటారండి. వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ నేర్పిస్తారు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి గేమ్స్ నేర్పిస్తారు అనేది చూసిద్దాం. This is red color. This is yellow color. This is green color. This is blue color. This is white color. This is red color. This is yellow color. This is green color. This is blue color. This is white color. Well done. Your name? Vijay, Vijay. Which class are you studying? LKG. LKG. Hi, your name? My name is Satyasri. You know the numbers? Yes. Okay. Keep it. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Good girl. Claps. What is your name? My name is Judeya. Okay, you know the alphabets? Yes. Okay, tell me. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఆటపాటలతోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక స్కూల్ ఇన్నర్ ద నెక్స్ట్ ఇన్ హై స్కూల్.
పిల్లల హెల్త్ గురించి ఆలోచించి ఆర్ఓ వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ అయితే పిల్లలకు అందిస్తున్నారండి. నాణ్యమైన విద్యతో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి యోగా క్లాసెస్ మరియు కరాటే క్లాసెస్ నేర్పిస్తున్నారు. మీ పిల్లల కలల్ని ఎలా నెరవేర్చాలని సంకోచిస్తున్నారా? ఇకపై మీకు అది చింతక్కర్లేదు. మీ పిల్లల కలలను గుర్తిస్తూ వాటిని సహకారం చేస్తూ ఉన్నతమైన విలువల్ని, విద్యను అందిస్తున్న మన ఏకైక స్కూల్ ఇన్నర్ ద నెక్స్ట్ జెన్ హై స్కూల్. మరిన్ని విషయాలు స్కూల్ ప్రిన్సిపల్ సార్ని, కరెస్పాండెంట్ మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు మన పిల్లల కోసం ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు సార్? ఇక్కడ ఎన్ఆర్ ద నెక్స్ట్ జెన్ స్కూల్ పేరుతోని దాదాపు 2 ఎకరాల స్థలంలో మంచి 20 రూములు, క్లాస్ రూమ్లు, తర్వాత మంచి ప్లే గ్రౌండ్, గ్రీనరీ, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్, తర్వాత ఆర్ఓ మినరల్ వాటర్, తర్వాత ఫుట్బాల్ వాలీబాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ప్లే ఏరియా, మంచి క్వాలిఫైడ్ టీచర్లు అన్నీ సమకూర్చి పిల్లలకు ఏమేమి కావాలో, అంటే ఒక యూస్ఫుల్ సిటిజన్స్గా ఏమేమి కావాలో అన్నిటినీ అందిస్తున్నాము. నేను ఒక రిటైర్డ్ లెక్చరర్ను. నేను కూడా పిల్లలతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నాను. తర్వాత నేను ఇంగ్లీష్ లెక్చరర్ని కనుక పిల్లలకు ఇంగ్లీష్ సంబంధించినటువంటి, లాంగ్వేజ్ సంబంధించినటువంటి రూడిమెంట్స్, బేసిక్ స్కిల్స్ అవన్నీ కూడా నేర్పిస్తున్నా. ఒక మంచి కల్వకుర్తి టౌన్లో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే ఉదయంతో ఈ స్కూల్ను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. మీరు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అంటున్నారు సార్. ఒక 6 years కంప్లీట్ చేసుకొని కాలేజ్ లైఫ్ని మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? Basically, I was born and brought up in Kalakurti, and most of my service was here in Kalakurti Government Junior College. So when I got retired in 2019 from Government Junior College Bongir, I thought of coming back to my native place and extending my service to the people here. So I thought of starting a school because I know very well about education. So that is the reason why I have started. And age is not a great matter. So I am retired from service, but I am not tired of life. So as long as I am active, so I want to pursue some activity. So what activity can I pursue? Because I know this English medium education very well. So I am in the English medium education. ఇకపై పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ తరఫున కానీ, వాళ్ళకి గేమ్స్ తరఫున కానీ, ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ పెంచాలనుకుంటున్నారు? So in the name of our school itself, we have the next generation. So whatever the next generation people need to become very useful in this cutthroat competitive age. So we want to provide them all the technical facilities. Apart from physical facilities, we want to give them all the technology that is available at this moment. And we have very qualified, highly qualified teachers. So some are from out of the state and some are from our area. So you see,
one of our teachers is an MBA, but she is handling a KG class. So we are very particular in imparting all the basic skills of English language and all the rudiments of learning. థ్యాంక్ యూ సార్. Thank you, ma'am. మరిన్ని విషయాలు ప్రిన్సిపల్ మేడం గారి నుండి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నేను ఈ స్కూల్ ఎన్ఆర్ నెక్స్ట్ జెన్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్గా గత 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్లో నాకేంటంటే ఒక 20 years ఇదే టౌన్లో కల్వకుర్తిలోనే 20 years పాటు ఒక స్కూల్ రన్ చేశాము. సో అక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళంతా కూడా మంచి మంచి పొజిషన్స్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉండి ఎంతో ఉన్నతంగా వాళ్ళు ఉన్నారు. మన కంట్రీకి కానివ్వండి, ఈవెన్ వేరే కంట్రీస్లో కూడా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సో ఆ యొక్క ప్రోత్సాహంతో నేను ఏంటంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకని ఇక్కడ మళ్ళీ అదే విధంగా అప్పుడు ఎట్లయితే ఆ పిల్లలు మనకు అంత సక్సెస్ ఇచ్చిండ్రో అదే సక్సెస్ను మళ్ళీ ఇప్పటి పిల్లలకు మేము ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ మనకి ఏవేవైతే కావాలో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ రీజనబుల్ ఫీజెస్తో, ఎందుకంటే ఇది ఒక రూరల్ ఏరియా, మనకు ఉన్నటువంటి పబ్లిక్ ఏంటంటే మామూలు డైలీ ఎర్నింగ్స్తో ఉన్నారు వాళ్ళు. కాబట్టి హైదరాబాద్ వేరే ప్లేసెస్కి వెళ్ళి అంతంత ఫీ స్ట్రక్చర్తో ఉండి వాళ్ళు పే చేయలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్లకు మనం ఉన్నతమైనటువంటి విద్యను అందించి వాళ్ళని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఇదితో వాళ్ళకి ఏంటంటే ప్రతి ఆస్పెక్ట్లో మనకి ఈవెన్ ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇటువంటి కోర్సెస్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ మనం ఈ పాఠశాలను స్టార్ట్ చేసాము. అవన్నీ కూడా అందిస్తున్నాము. ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, ఈవెన్ ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచి అవన్నీ నేర్పిస్తూ వాటితో పాటు చదువుకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి విషయంలో వాళ్ళు ఎక్కడా కూడా మేము తక్కువ కాదు అనే విధంగా వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 2 years నుంచి మనం ఏంటంటే అప్పర్ ప్రైమరీ 7th class వరకే రన్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కంటిన్యూషన్ అప్ టు 10th standard, 8th, 9th, 10th కూడా పెట్టేసి వాళ్ళకి కూడా మనం విద్యను అందిస్తున్నాము. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని, విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుకుంటున్నాము. Good morning, my name is Sarita, studying in 5th standard. I am really happy studying in NR Next Gen School as we have a wonderful environment for our future integration growth. Our teachers are passionate and our management is compassionate to us. Every kind of activity in the school make us explore to all round growth. Every national and regional festivals like Republic Day, Independence Day and Mathematics Day, National Integration Day are celebrated. Our correspondent Narasimha Reddy sir is a retired lecturer. He is very fond of letting everything under the sun. Good morning, my name is Sadhika. I am studying in 5th class. I want to become a doctor. In this school we have a very big classroom, we have very big playground and passionate teachers, and more importantly we have Narasimha Reddy sir who inspires every children in the school. Thank you to the NR Next Gen School. చూసారు కదండి, ఇంత మంచి స్కూలు. మనకిది కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ దగ్గర, దేవరకొండ రోడ్ తిలక్ నగర్ దగ్గర ఉంది. మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం ఆలోచించి ఒక మంచి స్కూల్లో పెట్టాలంటే ఇంకా ఆలోచించేది ఎందుకండి, ఎన్ఆర్ నెక్స్ట్ జెన్ హై స్కూల్లో జాయిన్ చేసేయండి. మీ పిల్లల ఫ్యూచర్
మీరే చూడొచ్చు.